నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్ టైమ్ 24x7 టీవీకి స్వాగతం. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన తర్వాత దాదాపుగా నిన్న ఆంధ్రప్రదేశ్ అర్ధరాత్రి నుంచి కడపలో చాలా అతి భారీ వర్షాలు కురుస్తున్నట్టు కూడా మనకు వార్త అందిందనమాట. అది ఎట్లా అంటే దాదాపుగా ముఖ్యంగా కోఆపరేటివ్ కాలనీ వర్షానికి తట్టుకోలేక ఒక భారీ చెట్టు కూడా ఒక్కసారి కూలిపోయిందని ఒక వార్త వచ్చింది. ఈ వృక్షం ట్రాన్స్ఫార్మర్ పై పడడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. అయితే ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో చాలా పెద్ద ప్రమాదం. అంటే ఆ ట్రాన్స్ఫార్మర్ పడిపోయే ముందు అసలు పవర్ కనెక్షన్ లేదంట. అక్కడ పవర్ కనెక్షన్ లేకపోవడం వల్ల చాలా మటుకు ప్రాణ నష్టం జరగకుండా ఉందని చెప్పి ఒక వార్త వచ్చింది. పెద్ద ప్రమాదం తప్పిందని మనం చెప్పవచ్చు. వెంటనే స్పందించిన మున్సిపల్ సిబ్బంది కూలిన చెట్టును కూడా తొలగించినట్టు ఒక వార్త. ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్. కడపలో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయం. కోఆపరేటివ్ కాలనీలో వర్షానికి ఒక్కసారిగా కూలిన భారీ వృక్షం, ట్రాన్స్ఫార్మర్ పై చెట్టుపడు తెగిపోయిన విద్యుత్ తీగలు, తక్షణమే విద్యుత్ సరఫరా చర్యలు తీసుకుంటున్న సిబ్బంది అని చెప్పేసి కూడా మనం ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తా. చూడండి ఒకసారి. ఈ ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన ఈ స్తంభాలు, ఇగో ఈ చెట్టు పడిపోయింది కంప్లీట్గా. ఆ మున్సిపల్ సిబ్బంది వచ్చేసి చెట్టును తొలగిస్తున్నది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక చెట్టు మొత్తం పడిపోయింది కూడా ఇక్కడ చూస్తున్నాం ఆల్రెడీ మనము. ఇది ఒక దారుణమైన వర్షమే అని చెప్పుకోవాలా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా విజువల్లో, ట్రాన్స్ఫార్మర్ మీద డైరెక్ట్ చెట్టు పడ్డప్పుడు మొత్తం స్తంభం ఒక సైడ్ ఒరిగిపోయింది కంప్లీట్గా. విద్యుత్ ఇక్కడ చెట్టు మీరు చూసుకోవచ్చు. ఇది ట్రాన్స్ఫార్మర్, ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఉంది, స్తంభం ఇక్కడ నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్ పైన ఈ చెట్టు పడిపోయింది కూడా మనం ఇక్కడ స్థితి చూడవచ్చు. ఎట్లా పడ్డది కంప్లీట్గా. ఇక ట్రాన్స్ఫార్మర్, దానికి సంబంధించిన ఇక వైర్లు, ట్రాన్స్ఫార్మర్ కంప్లీట్గా గద్దె మీద నుంచి కిందకి పడిపోయింది ఆ చెట్టు పడడంతో ఒకటేసారి. ఇంకా అదృష్టం ఏంటంటే అక్కడ ఎవరు అంటే అప్పటికి కరెంటు లేదు కాబట్టి ఏ ప్రాణ నష్టం కూడా జరగలేదని మనం చెప్పుకోవాలి. అదృష్టం అని చెప్పుకోవాలా. ఒకవేళ కరెంటు ఉంటే మాత్రం చాలా తీవ్ర ప్రాణ నష్టం జరిగేదని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ విజువల్లో. ఇది కడప జిల్లాలో జరిగిన భారీ వర్షానికి కూలినటువంటి ట్రాన్స్ఫార్మర్ చెట్లు కానీ మనం చూస్తున్న వార్తలో మనం చూడవచ్చు. మరిన్ని వార్తల కోసం టైమ్ 24x7ని చూస్తూనే ఉండండి. ఒకవేళ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ను కూడా చేయండి. మీది ఏదైనా అమూల్యమైన సందేశం ఉంటే కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.